నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రాబోయే భాగస్వామి ముఖ్యంగా ఈ యొక్క రోహిణి, ఉత్తర, పూర్వాష నక్షత్రాల వారితో కనెక్ట్ అవుతుంది. కానీ రోహిణితో చేయవద్దని చెప్పాను. అదేవిధంగా మృగశిర నక్షత్రంతో కూడా వద్దు. హస్త మరియు ఉత్తరాష నక్షత్రం వారితో చేయండి. హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి రాశి ఏమిటి, లగ్నం ఏమిటి? కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కానీ, అలాగే మేషరాశి, మేష లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నము, సింహరాశి, సింహ లగ్నము. ఈ 4 ఆప్షన్లు ఏ ఒక ఆప్షన్ తీసుకున్నా గానీ అద్భుతమైన వివాహ జీవితం అనేది ఈ జ్యేష్ఠ వారికి ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా ఇక్కడ లగ్నములోనే సూర్యుడు, లగ్నములోనే చంద్రుడు, లగ్నములోనే కుజుడు అనే గ్రహాలు ఉన్నాయా చూడండి. లేదా లగ్నాధిపతి వెళ్లి సూర్యునితో గాని, చంద్రునితో గాని, కుజునితో గాని సంబంధపడిందా కూడా చూడొచ్చు. అలాంటి వారిని వివాహం చేస్తే బాగుంటుంది. 1, 2, 4, 5 భావాలు, భావాధిపతుల సంబంధము, మ్యాట్రిక్స్ కాంబినేషన్ గాని తీసుకొని గాని వీళ్ళు వివాహానికి వెళితే అద్భుత వివాహ జీవితం ఉంటుంది. అయితే జ్యేష్ఠ నక్షత్రం అనేది చంద్రుని కర్మారీష్ని కలిగి ఉంటుంది కాబట్టి వారు మోస్ట్లీ ఏం చేస్తుంటారంటే ఈ యొక్క ప్రొఫెషన్ లో తీసుకున్నట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ గానీ, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ గానీ, హోటల్ మేనేజ్మెంట్ చేయడం గానీ, లేదా మెరైన్ సంబంధమైన వృత్తుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి వచ్చే భాగస్వామి జాతకంలో 4, 12 భావాలు, భావాధిపతులు దాన్ని మనకి ఇండికేట్ చేస్తాయి. 4వ భావంలో గాని, 12వ భావంలో గాని శుక్రుడు గాని, లేదా రాహు ఉండడము, లేదా 4వ భావాధిపతి గాని, లేదా 12వ భావాధిపతి శుక్రుడు సంబంధపడము, 4 మరియు 12 భావాలు, భావాధిపతులతో 1వ భావం సంబంధపడడం అనేది ఉంటుంది. ఈ విధంగా మనము వారి యొక్క ప్రొఫెషన్ ని, వారికి గ్రహాల యొక్క కర్మారీషిని, నక్షత్రాల యొక్క కర్మారీషిని, తర్వాత వచ్చి ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఒక క్యాల్కులేషన్ లాగా, ఒక క్యాల్కులేటెడ్ మైండ్ తో, డిటర్మినేషన్ ఆఫ్ మైండ్ తో లెక్కలు కట్టి ఇలాంటి వారితో వివాహం చేసుకోండి, మీ వివాహ జీవితం బాగుంటుందని మనం డిజైన్ చేస్తుంటాం. మీరు ఎలాంటి తప్పిదములు లేకుండా ముందుకెళ్తే వివాహ జీవితం బాగుంటుందండి. తప్పిదములన్నీ చేసి ఆ తర్వాత తీసుకొస్తారు జాతకం. ఏమండి మా ఇద్దరికి మ్యారేజ్ అయిందండి, మా వివాహ జీవితం ఎలా ఉంటుందని. ఎలా ఉండేది ఏంటి? చేసేవన్నీ తప్పులు చేసి ఇప్పుడు వివాహ జీవితం మారిపోతుందా? మారదు కదా. అదేదో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మొట్టమొదటి మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడే ఎవరితో వివాహానికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు, వెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతాయి, అందుకని మనం దేన్ని అవాయిడ్ చేయాలని తెలుసుకొని కానీ ముందుకెళ్తే మీ వివాహ జీవితం బాగుంటుందని చెప్పగలిగేదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఆ విధంగా డీకోడ్ చేసి చక్కటి ఫలితాలను మీకు అందజేయడానికి ముందుకు వస్తా ఉంది.